విశాఖలో భూ కుంభకోణంపై వైసీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు సిపిఎం నేత నరసింగరావు, సిపిఐ, లోక్సత్తా నేతలతో పాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. భూ కుంభకోణంపై తదుపరి కార్యాచరణను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించనున్నారు. విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 1,00,000 ఎకరాల భూమి కబ్జాకు గురైందని తొలుత చెప్పిన ప్రభుత్వం తర్వాత 273 ఎకరాలు మాత్రమే కబ్జాకు గురైందని చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు ఆయన. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ఒక విభిన్న ప్రకటనలతో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ గతంలో 1,00,000 ఎకరాలు భూ కబ్జా జరిగింది అన్నటువంటిది ఒప్పుకొని ఈరోజు లోకేష్ బాబు విశాఖపట్నం వచ్చిన తర్వాత అలా కాదు, 1,00,000 ఎకరాలు భూ కుంభకోణం అనేది లేదు, 277 ఎకరాలు మాత్రమే భూ కుంభకోణం జరిగింది అన్నటువంటి విషయాన్ని మాట మాటకి రోజు రోజుకి మాట మారుస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించుకొని మా యొక్క డిమాండ్ని, ఇది ఎవరైతే తప్పు చేశారో వాళ్లే బహిరంగ విచారణ చేయడం అన్నటువంటిది దొంగ చేతికి తాళం ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క విచారణ బహిరంగ విచారణ కాదు, దీంట్లో కలెక్టరు, మంత్రులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విచారణను సిబిఐకి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఆల్ పార్టీ అఖిలపక్ష సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఈ డిమాండ్ని మనం భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నటువంటిది మేము ఇప్పుడు రూపొందించుకోవడం జరుగుతుంది. తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రి గారే, అయ్యన్న పాత్రుడు గారే ఒప్పుకున్నారు భూ కుంభకోణం జరిగింది అని. అది ఏ మోతాదులో ఉంది అన్నటువంటిది స్వయాన కలెక్టర్ గారే 1,00,000 ఎకరాలు భూ కుంభకోణం ఉండొచ్చు అని మొదట్లో ప్రకటించడం జరిగింది. ఆ తరువాత విష్ణుకుమార్ రాజు గారితో నేనే మాట్లాడాను. స్వయాన ఆయన సొంత భూమినే భూ కబ్జా చేయడం జరిగింది. ఆయనే చెప్పారు, తను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏదైతే రికార్డులను తన పేరును మార్చి వేరే వాళ్ళ పేర్లతో రికార్డులను మార్చారో, తను కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్కి ఫోన్ చేసిన తర్వాత ఒక అరగంటలో 30 నిమిషాల్లో మళ్ళీ తిరిగి రికార్డులన్నింటినీ కూడా ఒరిజినల్గా ఇంతకుముందు గతంలో ఎలా ఉన్నాయో అలా తిరిగి రికార్డులను నెలకొల్పడం జరిగింది. అంటే ఎంత సునాయాసంగా రికార్డులను మార్చి కొత్తగా నకిలీ పత్రాలను సృష్టించి ఒక ఓనర్ నుంచి ఇంకొక భూమిని ఇంకొక ఓనర్ పేరుతో మార్చుకుంటూ ఈ రకంగా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలకు చేపడుతున్నటువంటి ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా ఈ యొక్క సిబిఐ విచారణ చేపట్టి దోషులందరినీ కూడా శిక్షించాల్సిందిగా మేము విజ్ఞప్తి